ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సుందరుణ్ణి చూసావా? లేదక్కా, నాకెక్కడ కనిపించలేదు. సుందరుడు దొరికాడా? అయ్యో, మహేష్ సారు రాజశేఖర్ సారు వచ్చి టైం అయింది, రిసీవ్ చేసుకోవాలి. పదండి వెళ్దాం. రండి. వెల్కమ్ టు యూ. నమస్తే సార్. థ్యాంక్స్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు ఆల్. ఇదేంటి, వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు, ఆనంది మాత్రం లేదు? ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని మీ అందరి సేవలకు గుర్తుగా మీ అందరూ సంతోషంగా ఉండాలని ఏర్పాటు చేశాను. బట్ మీరే రిటర్న్లో మాకు ఘన స్వాగతం పలుకుతూ ఇలాంటి ఏర్పాట్లు చేసి మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. బట్ ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది? మా కోసం ఇంత చేసిన మీకు మేమేదో ఉడతాభక్తి కింద చిన్న ఏర్పాట్లు చేసినాం సార్. మాకు ఇంత మంచి ఐడియా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసింది మిత్ర మేడం గారే. ఎందుకు మిత్ర ఇదంతా? డబ్బులున్న ప్రతి వాళ్ళు బిజినెస్ చేయొచ్చు, కానీ 25 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని రన్ చేయడం అంటే చాలా ప్యాషన్, చాలా నిజాయితీ ఉండాలి అంకల్. మీలో పైన చెప్పిన క్వాలిటీస్ తో పాటు మంచితనం అనే అరుదైన క్వాలిటీ కూడా ఉంది. You really deserve for this. మీలాంటి లెజెండరీస్ కి ఈ మాత్రం ఏర్పాట్లు ఉండాలి అంకల్. ఆనంది ఎక్కడుంది? అసలు తను ఫంక్షన్కి వచ్చిందా రాలేదా? రాకుండా ఉండదులే, వచ్చే ఉంటుంది. లోపల ఎక్కడైనా ఉందేమో. ఆ కళ్ళు ఆనందని వెతుకుతున్నాయా? హాయ్ మహేష్. మహేష్, నువ్వు ఆనంది కోసం వెతుకుతున్నావా? దాని ఆలోచనలో పడి నా మాట కూడా వినట్లేదు. ఈరోజు మీ ఇద్దరి బంధానికి ముగింపు నేను పలుకుతాను. జీవితంలో ఇక ఆనంది మొహం కూడా చూడదు. ఆనంది ఎక్కడా? ఆనంది, నా ప్రేమని ఈరోజు నీకు చెప్పబోతున్నాను. నీ అంగీకారంతో ఈ రింగ్ నీ చేతికి తొడుగుతాను. మేడం, ఆ పల్లెటూరు దానికి ప్రపోజ్ చేయడానికి సిద్ధమై వచ్చినట్టున్నారు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ ఆనందికి తన ప్రేమను చెప్పకూడదు. మనం అనుకున్నది సక్సెస్ఫుల్ గా జరిగే వరకు మహేష్ ఆనందికి ప్రపోజ్ చేయకుండా మనం అడ్డుకోవాలి. ఆ సంగతి నేను చూసుకుంటా మేడం.
చూపులు. ఎక్కడున్నావు? వెంటనే నా ముందుకి రా సుందరా. అడుగై నడిచేదెవ్వరు, ఓ వెలుగై నవ్వింది ఎవ్వరు. కాలం మనదే అలా, కారణమే ఉందనా. ఏకాంతమో నిశ్శబ్దమో ఈ వేళలో ఎవరో. నా సుందరుడికి నా మనసులో మాట తెలిసిపోయినట్టుంది. వెంటనే వచ్చేశాడు. పదములుగా అడుగే వేసిందెవరు, పరుగులుగా కదిలే కలయెవరో. నును వెచ్చని వెన్నెలలో చనువిచ్చిన చెలిమెవరో. హాయ్. ఆ, మీరా సార్? యా, ఇక్కడేం చేస్తున్నావు? ఆ, ఏం లేదు సార్. యూ లుకింగ్ గార్జియస్. హ? ఏంటి సార్ ఇదో అన్నారు? ఏం లేదు, నువ్వు ఈ శారీలో దేవకన్యలా ఉన్నావు. మీరు కూడా ఈ సూట్లో సినిమా హీరోలా ఉన్నారు. మేడం, మహేష్ని నేను పలకరిస్తే కనీసం నా మాట కూడా వినిపించుకోలేదు. ఆ ఆనంది కోసం వెతుక్కుంటూ వచ్చేశాడు. దీన్ని రోజు వదిలిపెట్టకూడదు. మన ప్లాన్ నుంచి ఈ రోజు ఆనంది తప్పించుకోలేదు మేడం. ఈలోపు మహేష్ ఆనందికి ప్రపోజ్ చేయకుండా మనం ఆపాలి. మ్మ్. ఎప్పుడు లంగావణిలో కనిపించే నువ్వు శారీలో చాలా వండర్ఫుల్గా ఉన్నావు. ఇంత స్పెషల్గా రెడీ అయ్యి వచ్చి నీకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఆనందికి ఈ ఫ్లవర్ బొకే ఇచ్చి నా మనసులో మాట చెప్పి ప్రపోజ్ చేస్తూ రింగ్ ఇచ్చేస్తాను. ఏంటి సార్ అలా మోకాళ్ళ మీద కూర్చున్నారు? ఇలాగే కదా ప్రపోజ్ చేసేది. హ? ఆ, ఏంటి సార్ అంటున్నారు? ఏమీ లేదు, ఈరోజు నువ్వు ఇంత స్పెషల్గా వచ్చావు కాబట్టి నువ్వే నా స్పెషల్ గెస్ట్వి. సో స్పెషల్ గెస్ట్లని ఇలా బొకే ఇచ్చి వెల్కమ్ చేయడమే గౌరవం, మర్యాద. అయ్యయ్యో, మీరు మా యజమాని సార్. మీరు ఇలా మోకాళ్ళ మీద కూర్చోటం ఏం బాలేదు. ముందు లేవండి సార్, మీరు లేవండి. లేదు, ఈ బొకే నీకు ఇచ్చిన తర్వాతే నేను పైకి లేస్తాను. సార్ లేవండి సార్. మీరు ఇలా కూర్చోవటం ఎవరైనా చూస్తే బాగోదు సార్. లేవండి సార్ ప్లీజ్. నో, నేను ఇలాగే ఈ బొకే ఇస్తాను, నువ్వు తీసుకోవాలి. ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? ఎవరు ఏమీ అనుకోరు, నువ్వు జస్ట్ రిలాక్స్ అవ్వు.